అనుమతులు 13 ఎకరాలు 404 సెంట్లు మాత్రమే. వెంచర్ వెలిసింది మాత్రం 14 ఎకరాల 10 గుంటలు. చూడురి ప్రజలారా, అనుమతులు తీసుకుందేమో 13 ఎకరాలు 404 సెంట్లు మాత్రమే. కానీ ఇక్కడ వెంచర్ వెలిసింది మాత్రం మొత్తం కబ్జా చేసేసి, ఏది నిరుపేద రైతు భూమిని కబ్జా చేసేసి, దారిని కబ్జా చేసేసి 14 ఎకరాల 10 గుంటల భూమికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసారు అనమాట. అధికారులు మీరేమన్నా మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిరా, లేకపోతే మూవీ మీదకి ఏమైనా ఊసిపడ్డదా వెంచర్లా? మీరు ఎట్లా చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఏం ఉద్యోగాలు చేస్తున్నారు మీరు? మీ పని చేస్తారా చేయరా చెప్పురి, లేదా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. మీ పనితనం ఏంది, మీరు ఏం చేస్తున్నారు? ఆఫీస్లో వచ్చి ఒక నిరుపేద రైతులు ఏ విధంగా హింసిస్తున్నారో మేము చర్యలు తీసుకునేటట్టు మేము చేస్తాం. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఒక నిరుపేద రైతు వ్యవసాయ భూమిని కబ్జా చేస్తే పట్టించుకోలేనటువంటి అధికారులు మీరు ఉండేందుకు, లేకేందుకు? మీకు లేవా భూములు లేవా? మీ జాగాలో ఎవరైనా కబ్జా చేసి చూకుంటారా? అరే, ప్రజలకి దేశానికి అన్నం పెట్టి ఒక రైతన్న భూమిని కబ్జా చేసి వెంచర్లు వేస్తే మీరు పట్టించుకుంటలేరు అంటే లోపల ఏం ఒప్పందాలు చేసుకుంటారు? ఈనాడు పైసలు తీసుకొని ఒక రైతును మోసం చేసేటటువంటి కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలరే. ఉన్నటువంటి అధికారులు ఏం కమాయి చేస్తున్నారు? ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? ఈ నిరుపేద రైతులు ఎందుకు హింసిస్తున్నారు? ఖచ్చితంగా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాము. ఎట్లా వెంచర్ వెలిసింది, ఎట్లా పర్మిషన్లు వచ్చినాయి అన్ని ఎకరాలకి, ఎట్లా రైతు భూమి కబ్జా చేసినారు, మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? గూగుల్ మీదకి లూసి పడ్డదా? ఎక్సెస్ ల్యాండ్ ఎయిర్కెల్ వచ్చింది. వెంచర్ వెలిసింది మాత్రం 14 ఎకరాల 10 గుంటలు. 2023లో డిటిసిబి టెంపరీ అనుమతులు పొంది లక్షలాది రూపాయల స్వాహా. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పూర్వకాలం దారి సైతం నొక్కిన గనులు. సిపిఓకు ఫిర్యాదులు చేసిన చర్యలు శూన్యం. గత 2 సంవత్సరాలుగా నరకయాత్ర పడుతున్న ఓ రైతు ధరణి పోయే భూమాత వచ్చి సాగు చేసుకోలేక, హక్కులుండి అనుభవించలేక నరకయాతన. అంటే ఈనాడు రైతును హింసిస్తే పురుగుల వాడి వస్తారు నాయన. ఒక రైతును హింసిస్తే ఈనాడు పైసలు ఉన్నాయి, అధికార బలం ఉంది, అండ బలం ఉంది, రాజకీయ బలం ఉంది, డబ్బు పలుకుబడి ఉందని చెప్పేసి ఒక రైతు భూమి కబ్జా చేసి హింసిస్తే ఈనాడు పురుగులలో పడిపోతారు. చెప్తున్నాను, దయచేసి న్యాయం చేస్తారా? ఆయన భూమి ఆయనకు తిరిగి ఇచ్చేసేది. లేదంటే మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాము. ఎట్లా చేయాలి అట్లా చేస్తాము. మీకు ఎట్లా డబ్బు పలుకుబడి, రాజకీయ బలము, అంగబలం, అండబలం ఉందనుకుంటున్నారో మాకు కూడా మేము ఎట్లా పోవాలో మేము కూడా పోతాము. అనుమతులు కొంత తీసుకొని మరికొంత అనుమతులు లేకుండా అడ్డగోలుగా వ్యాపారం నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి దర్జాగా లక్షలాది రూపాయలు కాజేస్తున్న 2 సంవత్సరాలుగా పట్టించుకోకపోవడం పట్ల పలు ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్వకాలంలో రైతులు 2 గ్రామాలకు మధ్య ఓ దారిని వెంచర్ నిర్వాహకులు వెంచర్లో కలుపుకొని దర్జాగా ఆక్రమించి సుమారు 15 గుంటల ప్లాట్లుగా మలిచి మరో 41 గుంటలను ఆక్రమించి 12 అడుగులు ఎత్తైన గోడను నిర్మించి సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ప్రశ్నించిన వారిని భయకంపితులకు చేస్తూ జులుం ప్రదర్శిస్తున్న వైనం సిద్దిపేట జిల్లా నంగనూరు మండల పరిధిలో ముండ్రాయి గ్రామంలో వెలుగు చూసింది. ఏంది? కెమెరాలు పెట్టి పర్యవేక్షించి భయభ్రాంతులకు గురి చేస్తారు. మీరు ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తారు? ఏమనుకుంటున్నారు మీరు? రండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రండి. ఫైల్ అంతా తీసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెడతా. అధికారులారా మీరు కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర రండి. ఈ 2 సంవత్సరాల నుంచి రైతు కింద మీద వాడి అవస్థలు పడుతూ ఉంటే ఈనాడు ఎట్లా మీరు నిమ్మకు నీరెత్తనట్టున్నారో మేము చూపిస్తాం మాట. ఎన్నో ఏళ్ల నుండి భూములు కలిగి సేద్యం చేస్తున్న ఓ రైతు ఈ విషయంపై సిపిఓకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ నిర్వాహకులు వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అడ్డబలం, అంగబలం తోడు కావడంతో వరంగల్ జిల్లా నుండి సిద్దిపేట జిల్లాలో తమ ప్రాంతాన్ని పలుకుబడి పరపతిని విస్తరించి దర్జాగా వ్యాపారం నిర్వహించడం సంచలనంగా మారింది. గ్రామానికి చెందిన బాధిత రైతుకు చెందిన వ్యవసాయ భూమిని ఆక్రమించి వెంచర్లో కలుపుకొని చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయడం, పైగా పూర్వకాలం నుండి ఉన్న దారిని సైతం ఆక్రమించి లేఅవుట్లు తయారు చేయడం అధికార పనితీరును స్పష్టం చేస్తోంది. గత 2 సంవత్సరాలుగా బాధిత రైతు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాదులు కరువయ్యారు. ఎట్లా పట్టించుకుంటలేరు? ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారో మేము అన్ని బయట పెడతాము. జర ఆగురి అధికారులారా, మేము అన్ని డీటెయిల్స్ తీసి బయట పెడతాము. ఎందుకు పట్టించుకుంటలేరు? మరి తలా పిలకడు ఇంత పంచుకున్నట్టు, దేవుని ప్రసాదం పంచుకున్నట్టు మరి ఎట్లా పంచుకుంటున్నారు? ఈనాడు రైతు భూమిని కబ్జా చేసి ఎందుకు పట్టించుకుంటలేరు? మీరు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారో మేము చూపిస్తాం. పట్ట భూమి కలిగి సర్వే హక్కులు ఉన్నప్పటికీ వెంచర్ నిర్వాహకులు ఆగడాలను చూస్తూ చేసేదేమీ లేక రైతు మౌన వేదన చెందడం బాధిత రైతు వంతైంది. సుమారు 29 సంవత్సరాల క్రితం బాధిత రైతు ఎకరం 1 గుంటను కొనుగోలు చేసి అనుభవిస్తున్నప్పటికీ వరంగల్ రియల్ ఎస్టేట్ మాఫియా గుప్పెట్లో చిక్కుకొని భూమి వెంచర్లో భాగంగా బాధిత రైతు తీవ్ర కలత చెందడం, ఇందిరమ్మ ప్రజారాజ్యం ప్రజా ప్రభుత్వంలో చోటు చేసుకోవడం పట్ల మండల ప్రజలు, పరిసర గ్రామాల రైతులు ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఖచ్చితంగా ఏదైతే సర్వే నెంబర్ 170 వెంచర్ నిర్మాణం చేసి సీసీ కెమెరాలు పెట్టి ఈనాడు 29 ఏళ్లుగా దుక్కి దున్నుకొని ఆ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతునే మీరు వెంచర్లో కలుపుకున్నారట. పొంగులేటి శ్రీనన్న గారు దయచేసి దృష్టి పెట్టండి. ధరణి పోయిందన్నారు, ఇప్పుడు భూమాత వచ్చిందన్నారు. మరి ఈ భూమాత వల్ల ఈ రైతుకు న్యాయం చేస్తారా చేయరా కూడా మేము చూస్తాము. ఈనాడు మీ దృష్టికి కూడా మేము తీసుకొస్తాము. ఎట్లా కబ్జాలు చేస్తున్నారు, ఈ వెంచర్ నిర్వాహకులు ఎవరు ఉన్నారో అందరు బయటికి రావాలి. ఖచ్చితంగా తీగ లాగితే డొంకంత కలిగినట్టు మరి అధికారులు కూడా ఎందుకు ఇక్కడ న్యాయం చేయలేకపోతున్నారు కూడా మేము కూడా వస్తాము. కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతాము, శ్రీనన్న గారు మీ దగ్గర కూడా వస్తాం మేము. ఎందుకంటే ధరణి వల్ల ఇబ్బంది జరిగింది, భూభారత్ వచ్చింది కదా, మరి దానివల్ల ఎట్లా న్యాయం జరుగుతుందో మీరే చేయండి.